మాట రాయబడింది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన విశ్వాసం ఉంచేవాడు నశింప నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించనని. నిత్య జీవం అంటే మానవుడికి మరణరహితమైనటువంటి శాంతికరమైన సమాధాన స్థితి. ఇది శరీరానికి సంబంధించింది కాదు. ఈరోజు అనేక మంది భక్తి విధానాలు చేస్తున్న వారికి నిజమైనటువంటి మోక్షము నిత్య జీవం అంటే అర్థం తెలియకుండానే భక్తి చేస్తున్నారు. నిత్య జీవం అంటే ఏంటి అంటే నీలోని జీవము అనగా ఆత్మ పాపము నుంచి విడుదల పొంది శాంతియుతమైన జీవితాన్ని జీవిస్తూ నీ మీద దేవుడు ఉంచినటువంటి సంకల్పంలో ఒక నీతియుక్తమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించడం అనేది నిత్య జీవం. అది భూమి మీద ప్రారంభమై ఏదో విధాల దేవునితో గడిపడి ద్వారా సంపూర్ణం కావాలని ఆశపడుతున్నాడు. అయితే మానవులు మనం అనేకమైన తంత్రములను పద్ధతులను కల్పించుకొని దేవుని యొక్క కట్టల నుంచి దూరం అయిపోయి మన దుష్ట హృదయాన్ని శరీర స్వభావాన్ని ఆశ్రయం చేసుకొని లౌకిక జ్ఞానంతో లోకమాయలో పడిపోయి దేవుడు ఇచ్చినటువంటి నీతియుక్తమైన పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతున్నాం. అందుకే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం రోమపత్రికలో 3వ అధ్యాయంలో ఈ మాట చెప్పబడింది. ఎందువల్ల అంటే పాపం చేయడం అంటే ఏంటంటే పాపం అనగా దేవుడు ఏదైతే కోరుకున్నాడో అది చేయకుండా పాపమే, అలాగే దేవుడు వద్దని దాన్ని చేయడం కూడా పాపమే. ఈ పాపం విషయంలో మానవులకి దేవుడు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే అందరూ పాపం చేశారు, ఒక్కరు కాదు, ఒక్కరు కాదు, అందరూ. ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధి కలది. హృదయ ఆలోచన గమనిస్తే అనేకమైన దుష్ట తలంపులు, వ్యభిచార ఆలోచనలు, అబద్ధ మాటలు, మోహ చూపులు, అజ్ఞానమైన క్రియలు, దుష్ట సాంగత్యానికి కొరకైన పరితాపము అన్నీ హృదయంలో జన్మించి ఆ లోకానుసారమైన జీవితం వైపు మనిషిని నడిపిస్తుంది. అది ఏమవుతుందంటే మనిషిని ఆత్మీయంగా పతనం చేసి శరీర క్రియల బహిర్గతం చేసి దుర్వ్యసనాల వైపు, దుష్ట సాంగత్యం వైపు, అయోగ్యమైన జీవితం వైపు నడిపిస్తున్నాయి. తద్వారా ఏమవుతున్నాడు మానవుడు అంటే దేవునికి విరోధమైన జీవితం జీవించి దేవుని ఉగ్రత పాలై అనేక రోగాలు, శాపములు, కష్ట నష్టాలు, ప్రకృతి వైకృత్యాలు తెచ్చుకుంటున్నాడు. కారణం పాపం. పాపం వల్ల జీవితమే మరణము. అది కేవలం భౌతిక మరణం మాత్రమే కాదు కానీ ఆత్మీయ మరణం కూడా ఉంది. అంటే ఆత్మకు చావులేదు కానీ యాతనకరమైన స్థితిలోకి, శాపగ్రస్తమైనటువంటి నరకంలోనికి, యుగయుగాలు మండే అగ్నిగుండంలోకి వెళ్ళి అక్కడ దుఃఖంతో వేదనతో యుగయుగాలు జీవించే పరిస్థితి ఉంది. అది మనుషుల కొరకు దేవుడు ఏర్పాటు చేయలేదు కానీ తన వ్యతిరేకించి తన మీద తిరుగుబాటు చేసినటువంటి దూతలైనటువంటి శాపగ్రస్తులైనటువంటి అపవాది సైన్యానికి, వారి యొక్క సాతాన శక్తులకి అది నియమించబడ్డాయి. అయితే ఆ స్థానంలోకి మానవులు వెళ్ళకూడదనే దేవుడు ప్రేమతో ఆయన అద్వితీయ కుమారుడు క్రీస్తుని పంపించాడు. అందుకే ఆ క్రీస్తు అనగా ఏంటంటే అభిషిక్తుడు, యేసు అనగా రక్షకుడు. ఎక్కడి నుంచి రక్షిస్తున్నాడంటే పాపం నుంచి రక్షించి అభిషేకించి తనతో పాటు పరలోకి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రక్తం ద్వారా నీకేమొస్తుందంటే ఆయన అనుభూతిని శరీర రక్తం ద్వారా నీ శ్రమను ఆయన తీసుకొని నీకు ఆయన నీతిని అనుగ్రహించి తన మహిమలకు నేను తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఉచితంగా ఇచ్చే రక్షణను నిర్లక్ష్యం చేసుకోకుండా నువ్వు స్వీకరించాలని ఆశపడి శాంతి సమయంలో బలహీన మా ద్వారా నీకు ఈ మాట తెలియజేస్తున్నాడు. సంఘముగా ప్రేమతో ఈ సువార్త మీకు ప్రకటిస్తున్నాం. అయితే ఈ సువార్త మళ్ళీ ప్రకటించడానికి అవకాశం రాకపోవచ్చు. కారణం ఏంటంటే ఈ రోజు మానవ జీవితం అల్పమైంది, స్వల్పమైంది. కాబట్టి ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియదు భూమి మీద. దేవుడి యొక్క రాకడ కూడా సమీపిస్తుంది. అన్ని ప్రపంచం యావత్ చూస్తున్న విషయం అంటే అక్కడ యెరూషలేములో మందిరం కట్టబడడం, ఆకాశ ద్వారం తెరవబడి పరలోకం నుంచి క్రీస్తు రావడం అనేది రెండు ఒక ప్రాముఖ్యమైన సంఘటనలు. వచ్చినప్పుడు ఇంకెవరు ఉండరు భూమి మీద సువార్త ప్రకటించేవారు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఎత్తబడి వెళ్ళిపోతారు. వీడబడిన వాళ్ళకి శ్రమ, తర్వాత ఆయన విశ్వాసం చనిపోయిన వారికి పాతాళంలో వేదకరమైన స్థితిలో శిక్ష ఉంటుంది. ఆ స్థితికి నువ్వు వెళ్ళిపోకూడదని, శ్రమలో నువ్వు దుఃఖంతో వేదకరమైన స్థితిలోకి నువ్వు పడిపోకూడదని, నీ ఆత్మకు శాంతి చేకూరాలని, నీ యొక్క జీవం
పరలోకంలో చేర్చబడాలని ఆయన ఆశపడి ఈ సువార్త ప్రకటిస్తున్నాడు. నమ్మి నువ్వు విశ్వసిస్తే యేసు ప్రభువా నా పాపం క్షమించు, నా హృదయానికి రా అని కోరుకొని ఎక్కడున్నా సరే నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలో ప్రేమించి వాక్య స్వరూపుడైన దేవుడు కనుక నీకు ఆత్మస్వరూపుడిగా ప్రత్యక్షపరుచుకొని నీ హృదయంలో నివసిస్తాడు. నేను దేవాలయంగా మలుచుకొని తనలో ఐక్యం చేసుకోవడానికి పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప మీకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మా ప్రియులారా, మీరు అధికంగా తెలుసుకున్నాలని సమీపంలో ప్రక్కనే సియోను ఆరాధన మందిరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. రాత్రి 7 గంటలకు కూడా ప్రత్యేకమైన కూడిక ఉంది. మరి దైవ సేవకులు మన ప్రాంతానికి వచ్చి ఉన్నారు. దేవుని వాక్యం అందించి దేవుని దాసు సాక్ష్యము ప్రార్థించదరు గనక ప్రభువు నామంలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరినీ కూడా ప్రభు ప్రేమిస్తున్నారు. ప్రేమతో మీ అందరికి ఆహ్వానము. దేవుని వాక్యమని ఆత్మీయ మేలు, దైవాశీర్వాదములు, ప్రభు ఇచ్చే గొప్ప శాంతి, సంతోషము, నిత్య జీవం, భాగ్యం పొందాలని ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. మరి సియోను ఆరాధన మందిరం ప్రతి ఆదివారం ఉదయం దైవారాధన ఉంటుంది 10:30 గంటలకు. వారి నియామక కొడుకులు ఉంటాయి. దేవుని దాసులు మీ కొరకు ప్రార్థిస్తారు, మీ కొరకు వాక్యం అందిస్తారు. అలాగే ఈ రాత్రి 7 గంటలకు ప్రత్యేకమైన కూడిక మీ కొరకై ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మేము కొద్ది సమయము ఈ యొక్క మీ రాజ్య సువార్తను ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఇప్పటి వరకు ప్రభువా కొద్ది మందికి ప్రభువా మేము సువార్తను వినిపించగలిగాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మీరు మాకు తోడేంటూ వచ్చినందుకు ప్రభువా, మీరు మమ్మల్ని వెంట ఉండి నడిపిస్తూ వచ్చినందుకు మీకే వందనములు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా ఎవరెవరి వద్దకైతే ప్రభువా ఈ యొక్క మాటలు వెళ్ళినాయో ప్రభువా, వారి హృదయంలో ప్రభువా కార్యమును జరిగించండి ప్రభువా. వారిలో ప్రభువా ఆలోచింపజేయండి ప్రభువా. విన్న మాటలను ప్రభువా వారి హృదయంలో ఆలోచింపజేసి కార్యమును జరిగించండి ప్రభువా. ఇంకా సమయం ఉందిలే అని వారు నిర్లక్ష్యం చేయకుండా ప్రభువా ఇదే రక్షణ దినంలా భావించి ప్రభువా వారి హృదయంలో కార్యం జరిగించమని, గొప్ప కార్యం జరిగించమని ప్రభువా మీకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అంతేకాకుండా ప్రభువా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. వారు ఏ సమస్యలతో అయితే ఉంటూ ఉన్నారో ప్రభువా వాటిని మీరే మీ నామంలో పరిష్కరించండి ప్రభువా. అలాగనే ప్రభా వారికి ప్రభా మెండైన దీవెనలు కూడా ప్రభా కుమరించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా వారికి రక్షణ దయచేయమని ప్రభా వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మేము కూడా ముందుకు సాగిపోతూ ఉండగా ప్రభువా మీరే మాకు తోడైండి నడిపించమని అన్ని విషయంలో మీ కృప, మీ సహాయం కోరుకుంటూ మీకే స్తుతి చెల్లించి యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.